చిన్న చిన్న అలవాట్లు, చిన్న చిన్న అవిశ్వాసం, చిన్న చిన్న సణుగుళ్ళు, చిన్న చిన్నగా దేవుని సన్నిధికి కొన్ని సమయాల్లోనే కదా నేను దేవునికి దూరంగా ఉంటున్నాను, నేను బాగానే ఉన్నాను కదా అనేటువంటి అభిప్రాయాలు, చిన్నది కదా అని నువ్వు నిర్లక్ష్యంగా వదిలేస్తావు. దానిలో నుండి అపవాదైన సాతాను ఒక త్రాసుపాములాగా, విషసర్పంలాగా వచ్చి నీ ఆత్మీయ జీవితం మీద, నీ కుటుంబ జీవితం మీద దాడి చేసి, నీ తలంపుల మీద, నీ ఆలోచనల మీద దాడి చేసి ఆయా విధాలుగా నిన్ను అసమాధానంతో, ఆవేదనతో, శాంతి సమాధానాలను పోగొట్టుకునే రీతిగా, దేవుని మార్గములను తొట్టిల్లి నడిచే రీతిగా, మతి తప్పి నువ్వు ప్రవర్తించే రీతిగా, నీకున్న ఉన్నతమైన విలువల్ని, నీ ప్రవర్తనను కాచుకోకుండా వాటి విషయంలో నువ్వు నిర్లక్ష్యంగా ప్రవర్తించే రీతిగా నిన్ను ప్రేరేపిస్తుంది. చిన్న విషయమే కదా అని తోసివేయకూడదు, చిన్న పొరపాటే కదా అని నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవుని యొక్క మాటలు చిన్న మాటలు, గొప్ప మాటలు, పెద్ద మాటలు అనేవి ఉండవు. దేవుని యొక్క మాటలు అమూల్యమైనవి. దేవుని యొక్క మాటలు అత్యంత శ్రేష్టమైన